ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వందే శంభుం ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఓం. నిన్న మనం ఈ మహన్యాస ప్రక్రియ గురించి బాగా విపులంగా డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకున్నాం మనం టు ఏ రీజనబుల్ ఎక్స్టెంట్. మహన్యాసం అంటే ఏమిటి అంటే, రుద్రోపాసనలో ఉపాసకుడు ఉపాస్య దైవతమైనటువంటి ఆ రుద్రుడితో తనకు అభేద భావన చేయడానికి ఉపయోగించేటటువంటి ఒక ఆగమ ప్రక్రియ అని మనం టెక్నికల్గా మన డెఫినేషన్ ఇవ్వచ్చు. మహన్యాసాన్ని ఒక తంత్ర ప్రక్రియ, ఆగమ ప్రక్రియ అంటే. మహన్యాస ప్రక్రియలో అంతటా కూడా ఉన్నది ఏమిటంటే, ఆ ఉపాసకుడు ఆయా న్యాసాలతో, న్యాసం అంటే ఉంచుకోవడం, ఆ దేవతా భావాన్ని తనలో ఉంచుకోవడం, ఆయా అంగాలలో ఉంచుకోవడం. మహన్యాస ప్రక్రియలో ఉపాసకుడు ఆయా న్యాసాలతో తనను తాను రుద్రుడితో అభిన్నుడిగా భావన చేస్తాడు. ఈ అభేద భావనతో రుద్రుడు సాధకుడి శరీరంతో, సాధకుడి యొక్క జీవ చైతన్యంతో అభేదం చెంది సాధకుడిని అనుగ్రహిస్తాడు అని మహన్యాస ఫలం శాస్త్రం చెప్తాను. అంటే అర్థం ఏంటంటే, రుద్రాధ్యాయాన్ని వినియోగించి, శతరుద్రీయాన్ని వినియోగించి జపం కానీ, హోమం కానీ, అర్చన, అభిషేకం ఎట్సెట్రా ఇవన్నీ అనుష్ఠించేటటువంటి వాళ్ళు, ఉపాసకులు తమలో తమ యందు ఈ రుద్రతా భావనను భావించి తాము సంకల్పించినటువంటి ఒక కర్మానుష్ఠానం కానీ, ఉపాసన కానీ, దానికి కావలసినటువంటి ఎలిజిబిలిటీ, యోగ్యతను సంపాదించుకోవాలంటే అనుష్ఠించవలసినటువంటి ఒక సాధనం ఈ మహన్యాసం అని మనం మనం డెఫినేషన్ ఇచ్చుకోవచ్చు. సో ఈ విధంగా దీంట్లో మనకు పంచాంగ న్యాసాలు చెప్పారు అని కూడా మనం చెప్పుకున్నాం. దాంట్లో కూడా ఇది లాంగర్ వెర్షను, షార్టర్ వెర్షన్ అని రెండు ఉన్నాయి. మామూలుగా లఘున్యాసం చేస్తాం మామూలుగా మన ఇంట్లో. పారాయణకు అక్కర్లేదు. జిజ్ఞాసుగా మనం అర్థం చేసుకోవడానికి చదువుకుంటున్నప్పుడు అక్కర్లేదు. యాక్చువల్గా జపానికి కూడా అక్కర్లేదు. అంటే ఒక 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 వ్రతముగా, ఒక నియమంగా, నిష్టగా చేద్దాము అని చెప్పి అలా అనుకుంటే ఓకే, జపానికి కూడా ముందరగా చేసుకుంటే మంచిది. ఈవెన్ అదర్వైజ్, ఈవెన్ జపం అంటే ఏమిటి? ఒక మంత్రాన్ని తీసుకొని దాన్నే రిపీట్ చేసుకుంటూ చదవడాన్ని జపం అంటారు. పారాయణ అంటే ఏమిటి? ఏ నెంబర్ ఆఫ్ మంత్రాలను వరుసగా చదువుకుంటూ పోవడాన్ని పారాయణ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, విష్ణు సహస్రనామంలో కొంతమంది ఏం చేస్తారంటే, చివరిలో ఒకటి ఉంది, వనమాలి గది శాంగి శంఖి చక్రి చనందకి శ్రీమన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు. వాసుదేవ అభిరక్షతు. అభిరక్షతు అంటే నన్ను అన్ని వైపుల నుంచి అన్ని వేళలలో రక్షించుగాక అని చెప్పేసి అని రక్షణ మంత్రం అది. దాన్ని కొంతమంది ఏం చేస్తారంటే జపంగా చేస్తారు. అంటే దాన్నే రిపీటెడ్గా వాళ్ళు మనస్సులోనూ అలా చదువుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. అండ్ దే సే దట్ ఇట్ ఈస్ ఎ వెరీ పవర్ఫుల్ మంత్ర, ఇంకేం అక్కర్లేదు, ఆ మంత్రం ఒక్కటి చాలు అంటారు. క్రిమిసంహారక మంత్రం అని మన ఎవరో పంపించారు దీంట్లో వాట్సాప్లో, ఏమిటి వైరస్ బ్యాక్గ్రౌండ్లో, ఈ కరోనా వైరస్ బ్యాక్గ్రౌండ్లో. సో దానికి ఊరికే ఎవరితోనూ డిస్కస్ చేస్తుంటే ఈ వాస్ టెల్లింగ్ మీ, ఏం అక్కర్లేదండి, ఆ ఒక్క మంత్రం అభిరక్షతు అని ఉంది కదా, అదొక్కడి రిపీటెడ్గా అది జపం చేసుకుంటే చాలు. దట్స్ ఎ క్యూర్ ఫర్ ఎనీథింగ్. అండ్ ఇట్ ఈవెన్ కరోనానేమిటి, క్యాన్సర్ను కూడా క్యూర్ చేసేటటువంటి మహామహత్తరమైనటువంటి మంత్రం అది అని వన్ మస్ట్, ఆయన బిలీఫ్ అది, ఆయన కన్విక్షన్ అది. సో దట్ ఈస్ జపం. పారాయణ అంటే ఏమిటంటే
విశ్వం విష్ణుర్వషట్కారో దగ్గర నుంచి ఆఖరి వరకు అదంతా కూడా చదువుకోవడాన్ని పారాయణ అంటారు. సో ఈ కాబట్టి జపానికి కానీ పారాయణకి కానీ అక్కర్లేదు. ఇఫ్ యూ వాంట్ టు డూ సమ్ సార్ట్ ఆఫ్ ఏ హోమం ఆర్ ఇఫ్ యూ వాంట్ టు డూ సమ్ సార్ట్ ఆఫ్ ఏ అభిషేకం ఆర్ ఎనీథింగ్, అభిషేకానికి తప్పకుండా కావాలి అని చెప్పేసి అని అంటారు. ఎనీవే ఈ విధంగా ఇదంతా ఒక్కొక్కళ్ళ ఇదంతా ఏమంటారు దాన్ని కర్మానుష్ఠానం కాబట్టి కర్తుం అకర్తుం అన్యథా కర్తుం అది మన చేతుల్లో ఉన్నటువంటిది అనమాట. కర్తుం చేయాలి, అకర్తుం మానేయచ్చు. ఓ నమస్కారం పెట్టేసి ఓ శివానికి నమస్కారం ఓ నమ శివాయ అని. అన్యథా కర్తుం మనకు తోచిన విధంగా ఇంకో విధంగా అయినా చేసుకోవచ్చు, కాకపోతే భక్తి ఉండాలి మనస్సులో. సో ఈ విధంగా ఈ పంచాంగ న్యాసాలతో ఈ మహాన్యాసం చేసిన తర్వాత అష్టాంగ ప్రణామాలు ఉన్నాయి, వియుక్త మంత్రాలతో చేయాలి. ఆ తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత షోడశోపచారాలతో ఆ రుద్రుడిని ఉపచారం చేస్తారు. షోడశోపచారాలు అంటే ధ్యానము, ఆవాహన ఇవన్నీ ఉన్నాయి. 16 ఉపచారాలు ఉన్నాయి యాక్చువల్గా. అవన్నీ చేసిన తర్వాత నెక్స్ట్ నమ్మక చమకాలతో ఆ రుద్రమూర్తికి ఏకాదశ ఆవర్తమగు అభిషేకం కానీ ఏకావర్తం కానీ నేను చెప్పుకున్నాం కదా మనం, ఏకావర్తము ఏకాదశ ఆవర్తం అభిషేకం చేస్తారు. అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ షోడశోపచార పూజ చేస్తారు. ఈ షోడశోపచార పూజ మామూలుగా ముందర చేస్తారు. అభిషేకానికి రుద్ర నమ్మక చమకాలతో ఆయనకు అభిషేకం చేసిన దానికి ముందర చేస్తారు షోడశోపచార పూజ. అది అయిపోయిన తర్వాత అభిషేకం చేసిన తర్వాత కూడా మళ్ళీ షోడశోపచార పూజ చేసి ఆ తర్వాత ఏంటంటే అన్నీ కూడా అంతా కూడా దాని ఫలితాన్నంతా కూడా కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జస్సకలం పరస్మై శ్రీమన్నారాయణ ఇది సమర్పయామి అని ఆయనకు సమర్పించిన తర్వాత ఆ తర్వాత శుభ్రంగా చేసుకున్నటువంటి వంటలు గింటలు అన్నీ కూడా ఈ షోడశోపచారాల్లోనే ఒకటేంటంటే ఆయనకు నైవేద్యం పెట్టడం. ఆ నైవేద్యం పెట్టినటువంటి ప్రసాదాన్ని బాగా సుష్టిగా స్వీకరించడంతో ఈ యొక్క మొత్తం అయిపోతుంది ప్రక్రియ అంతా కూడా. ఓకే, ఇప్పుడు ఇప్పుడు మనం వాట్ విల్ నో డూ ఈస్ ఇప్పుడు మనం ఈ రుద్ర నమకం ప్రాపర్లోకి వద్దాం. రుద్ర నమకం ప్రాపర్లోకి మనం చెప్పుకున్నాం మొత్తం 37 రుక్కులు ఉంటాయి దీంట్లో. రుక్కులు అంటే మంత్రవర్ణాలు అనుకోండి, శ్లోకాలు అనుకోండి. ఈ 11 అనువాకాల్లో మొత్తం 37 రుక్కులు ఉంటాయి. ఈ 37 రుక్కుల్లో కూడా 153 నమస్సులు ఉంటాయి. ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ రుద్ర నమకంలో ఈ 153 నమస్సుల్లోనే మధ్యలో ఒక అనువాకంలో నమశివాయ అనేటటువంటి శివ పంచాక్షరి మహామంత్రం కూడా వస్తుంది. ఇది తారక మంత్రం. ఇది ఓం నమో నారాయణాయ ఎలాగ వైష్ణవులకైతే చాలా ముఖ్యం, నమశివాయ అనేటటువంటిది కూడా శివపరమాత్మను ఆరాధించేటటువంటి వాళ్లకు చాలా ముఖ్యం. కాబట్టి ఓం నమశివాయ అనేటటువంటి శివ పంచాక్షరి మహామంత్రం కూడా వస్తుంది. కాబట్టి దట్స్ వై ఇట్ హెస్ గాట్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఈ రుద్ర నమకం. ఇప్పుడు ఈ శతరుద్రియానికి అంటే ఈ రుద్ర నమకానికి శతరుద్రియం అని కూడా చెప్తారనుకున్నాం కదా మనం. దీనికి రుద్రోపనిషత్ అని కూడా పేరు. ఉపనిషత్ అన్నమాట. అంటే ఇది ఒక్క కర్మకాండ ఇది ఉపాసనే కాదు బాబు, ఇది జ్ఞానకాండ కూడా అని చెప్పారు కదా. అందుకని జ్ఞానకాండ ఎక్కడొస్తుందో మనకు ఉపనిషత్తు అంటారు కదా దాన్ని. కాబట్టి రుద్రోపనిషత్ అని కూడా దీనికి పేరు. ఉపనిషత్ అని ఒకసారి అనగానే దానికి ముందర ఒక శాంతి పాఠం ఉండాలి అని ఒక సాంప్రదాయం ఉంది. అయితే శతరుద్రియం ఒక ఉపనిషత్తుగా మనం పెద్దవాళ్ళు పరిగణించినా కూడా దీనికి శాంతి పాఠం అనేటటువంటిది ప్రత్యేకంగా మనకు ఎక్కడా లేదు. అయితే కొందరు మహానుభావులు ఏం చేశారంటే ఈ చమక మంత్ర భాగంలో, చమకం కూడా 11 అనువాకాలు ఉన్నాయి కదా, ఆ చమక మంత్ర భాగంలో 3వ అనువాకాన్ని తీసుకొని దాన్ని శాంతి పాఠంగా చెప్తూ వస్తున్నారు. ఇంకో కొంతమంది ఏం చేస్తారంటే చమక మంత్ర భాగంలో చివరిలో ఉండేటటువంటి ఒక రుక్కును శాంతి పాఠంగా చెప్తారు. మనం ఏం చేద్దామంటే ఈ 2 శాంతి పాఠాలను కూడా చెప్పుకొని మనం రుద్రనమకం ప్రాపర్లోకి ప్రవేశిద్దాం. మొదటగా మనం ఈ చమకం 3వ అనువాకం చెప్పుకుందాం. ఇప్పుడు
అనువాకానికి 37 ఉంటాయా? కాదు కాదు కాదు, మొత్తం అన్ని అనువాకాలు కలిపి 153 నమస్సులు ఉంటాయి. 153 నమస్సులు, 37 రుక్కులు ఉంటాయి. 37 రుక్కులు. అదే రుక్కులు నమస్సులు ఒకటేనా? రుక్కు అంటే ఒక శ్లోకం అనుకోండి, ఆ శ్లోకంలో ఎన్నైనా ఉండొచ్చు నమస్సులు. ఒకటి ఉండొచ్చు, 2 ఉండొచ్చు, ఒక్కటే ఉండొచ్చు కూడా, అట్లా. సో అలా 153 నమస్సులు వచ్చాయి. తర్వాత శాంతి మంత్రం అనేది ప్రతి ఉపనిషత్తుకు శాంతి మంత్రం ముందు చివరిలో పెడతారు. ముందు చివరి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటే పూర్ణమిదం అనేటటువంటిది మనకి ఈశావాస్య ఉపనిషత్తుకి అది శాంతి పాఠం, శాంతి మంత్రం అనేది ప్రతి దానికి ముందు వెనక లాస్ట్ లో చివరిలో ఉంటుంది. రుద్రానికి మాత్రం లేదు. కాకపోతే ఇది రుద్రోపనిషత్తు అని చెప్పేసి అన్నా కూడా ప్రత్యేకంగా శాంతి పాఠం ఏం లేదు. 3వ అనువాకంలో తీసుకుంటాం. మామూలుగా ఏం చేస్తారంటే 3వ అనువాకాన్ని తీసుకుంటారు. కొంతమంది ఈ చమక మంత్ర భాగంలో ఆఖరి రుక్కు ఒకటి ఉంది, దాన్ని శాంతి పాఠంగా తీసుకుంటారు. మనం ఈ 2 కూడా మనం చెప్పుకొని మనం రుద్ర నవకంలోకి వెళ్దాం. ముందర ఈ తృతీయ అనువాకం తీసుకుందాం. ఇది యాక్చువల్గా ఎందుకు తీసుకున్నారు ఈ శాంతి పాఠం అంటే, ఇది మనకు డే టు డే మనకు కావలసినటువంటిది కాబట్టి, మానవుడి యొక్క జీవితం సవ్యంగా సాగాలంటే కావలసినటువంటి మేజర్ థింగ్స్ అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి కాబట్టి ప్రాబబ్లీ దీన్ని యాక్సెప్ట్ చేశారు అనుకుంటున్నాను నేను. ఈ తృతీయ చమకంలో 3వ అనువాకం. ఓం సెంచమే, ముందర చెప్పేసి దానికి అర్థం చెప్దాం. సెంచ మే మయశ్చ మే ప్రియంచ మే అనుకామశ్చ మే కామశ్చ మే సౌమనసశ్చ మే భద్రంచ మే శ్రేయశ్చ మే వస్యశ్చ మే యశశ్చ మే భగశ్చ మే ద్రవిణంచ మే యంతా చ మే ధర్తా చ మే క్షేమశ్చ మే ధృతిశ్చ మే విశ్వంచ మే మహశ్చ మే సంవిచ్చ మే జ్ఞాత్రంచ మే సూశ్చ మే ప్రసూశ్చ మే శీరంచ మే లయశ్చ మరుతంచ మే అమృతంచ మే యక్ష్మంచ మే అనామయశ్చ మే జీవాతుశ్చ మే దీర్ఘాయుత్వంచ మే అనమిత్రంచ మే అభయంచ మే సుగంచ మే శయనంచ మే శూషాచ మే సుదినంచ మే ఓం యజ్ఞేన కల్పేతాం. ఇది ఈ శాంతి పాఠం, తృతీయానువాకం. యజ్ఞేన కల్పేతాం, యజ్ఞం వలన నాకు ఇవన్నీ కూడా లభించునుగాక. మే కల్పతాం, మే అంటే టు మీ, కల్పత ఏమిటట. యజ్ఞం అంటే ఏమిటి? యజ్ఞం అంటే వర్షిప్ ఆఫ్ ది లార్డ్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్ అని చెప్పారు అర్థం. మే అంటే నాకు, కల్పతాం లభించుగాక, యజ్ఞేన కల్పితాం, యజ్ఞం వలన ఇవన్నీ కూడా నాకు లభించుగాక. యజ్ఞం అంటే ఏమిటి? వర్షిప్ ఆఫ్ ది లార్డ్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ యూనివర్స్. అంటే మళ్ళీ వర్షిప్ ఆఫ్ ది లార్డ్ అంటే ఏమిటి? ధార్మికమైనటువంటి పనులను పరమేశ్వర ప్రీత్యర్థం. ఆ పరమేశ్వరుడు కూడా ఎక్కడున్నాడు? హీఈస్ దేర్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్. సో ఈ ఎంటైర్ యూనివర్స్ ఫారంలో మేనిఫెస్టేషన్గా ఉన్నటువంటి ఆ లార్డ్ యొక్క ప్రీత్యర్థం ఆయనను వర్షిప్ చేస్తూ నేను పెర్ఫార్మ్ చేసేటటువంటి ధార్మికమైనటువంటి పనులన్నీ కూడా, కార్యక్రమాలన్నీ కూడా, కర్మలన్నీ కూడా దట్ ఇస్ కాల్డ్ యాజ్ యజ్ఞం. ఇంకా మాట్లాడితే వీ కెన్ గో ఏ స్టెప్ ఫార్వర్డ్. యజ్ఞం అంటే సమిష్టిగా, సామాజికంగా, సామూహికంగా అందరూ కలిసి ఒక మహత్తరమైనటువంటి, ఒక ఉన్నతమైనటువంటి పర్పస్ను మనస్సులో ఉంచుకొని, గోల్ను ఉంచుకొని, ఒక సాక్రిఫిషియల్ మనస్తత్వంతో, సామాజికమైనటువంటి బాధ్యతతో సమాజం కోసం చేసేటటువంటి ఈ యొక్క ప్రకృతి రూపమైనటువంటి, యూనివర్స్ రూపమైనటువంటి భగవద్ ఆరాధనను యజ్ఞం అంటారు. దిస్ ఎ డెఫినేషన్ ఇన్ ఫ్యాక్ట్ విచ్ ఆయన ఎవరు మన చిన్మయానంద స్వామి వారు చాలా బ్యూటిఫుల్గా ఈ యొక్క భగవద్గీతలో 3వ అధ్యాయంలో దానికి ఇచ్చినటువంటి డెఫినేషన్ చాలా బాగా ఇచ్చారు ఆయన. ఎనీవే ఏమిటి ఇవంతా కూడా? సెంచమే, సెంచమే, శంచమే, చా అని చెప్పేసి చెప్పుకున్నా. చా అంటే కోరిక, శంచమే, శం నాకు లభించునుగాక. శం అంటే ఏమిటయ్యా? శం అంటే శాంతి, సంతోషము, సుఖము, ఆనందము. ఎక్కడ?
శంచమే అన్నారు కాబట్టి నేను ఇక్కడ ఈ ప్రపంచంలో ఉన్నాను కాబట్టి, ఒక జీవభావంతో ఇక్కడ ఉన్నాను కాబట్టి, ఈ ప్రపంచంలో నాకు ఎప్పుడు కూడా సుఖము, సంతోషము, ఆనందము లభించునుగాక ఓ స్వామి. మయశ్చమే. నెక్స్ట్ మయశ్చమే అంటే ఏంటంటే, దీనికి ఏమర్థం చెప్పారంటే, నాకు ఈ ప్రపంచంతో నాకు పని అయిపోయిన తర్వాత, ఆఫ్టర్ ది ఎండ్ ఆఫ్ మై సెల్ఫ్, నేను ఎక్కడికి పోతాను? నేను పుణ్యకార్యాలు చేసుకుంటే స్వర్గానికే కదా పోయేది. కాబట్టి స్వర్గంలో నాకు సుఖము, సంతోషము, ఆనందము లభించునుగాక. శంచమే మయశ్చమే ప్రియంచమే. నేను ఈ ప్రపంచంలో నేను జీవిస్తున్నప్పుడు, ఇక్కడ ఉన్నప్పుడు నాకు ప్రియమైనటువంటి విషయ వస్తువులు నాకు లభించునుగాక. మళ్ళీ విషయ వస్తువులు అంటే అధార్మికమైనటువంటివి కాదు, ధార్మికమైనటువంటివే. ఎందుకంటే యజ్ఞేన కల్పేతామన్నారు కదా. కాబట్టి ధార్మికమైనటువంటి విషయ వస్తువులు నాకు అవసరం. నాకు హాయిగా ఉండాలంటే అవి నాకు లభించునుగాక. అదేవిధంగా ప్రియమైనటువంటివి అనుకామశ్చమే, అంటే నా కోరిక తీర్చగా వస్తువులు, ధార్మికమైనటువంటి నా కోరికలు తీర్చగల వస్తువులు నాకు లభించునుగాక. అనుకామశ్చమే కామశ్చమే, ఆ వస్తువుల నుంచి, ఆ కోరికలు తీర్చగల వస్తువుల నుంచి, ఆ వస్తువులే కాదు నాకు కావాల్సింది, దాని నుంచి వచ్చేటటువంటి సుఖమైనటువంటి ఫలాలు కూడా నాకు దక్కాలి. ఊరికే వస్తువే కాదు, ఓన్లీ లడ్డే కాదు, కోరిక తీర్చగల వస్తువు లడ్డు, ఆ లడ్డు నుంచి వచ్చేటటువంటి సుఖ ఫలం కూడా నాకు లభించాలి. కాబట్టి ప్రియంచమే అనుకామశ్చమే కామశ్చమే. ఆ తర్వాత సౌమనసశ్చమే, నాకు చక్కటి మనస్సు కావాలి, అంటే చక్కటి సంకల్పాలు చేసేటటువంటి నాకు మనస్సును ప్రసాదించవయ్యా ఓ శివయ్యా. భద్రంచమే. భద్రంచమే ఏంటంటే నాకు సేఫ్టీ, సెక్యూరిటీ కావాలా. ఈ ప్రపంచంలో నాకు సరి అయినటువంటి భద్రత, సెక్యూరిటీ నాకు లభింపజేయవయ్యా ఓ స్వామి. శ్రేయశ్చమే. అంతేకాదు, నా జీవితం ఎలా ఉండాలంటే, నాకు అల్టిమేట్గా మోక్ష మార్గానికి దారి తీయగల జీవనం నాకు లభించేటట్టుగా చేవయ్యా స్వామి అంటున్నాడు. దానికి ఏం కావాలి? వశ్యశ్చమే. సరి అయినటువంటి హ్యాబిట్స్ నాకు ఉండాలి, సరి అయినటువంటి అలవాట్లు నాకు ఉండాలి. వశ్యశ్చమే అంటే సరి అయినటువంటి అలవాట్లు. ఎందుకంటే ఏ గుడ్ యాక్షన్ బికమ్స్ ఏ గుడ్ హ్యాబిట్. A good habit, it becomes a character, and character gives me a proper destiny. That's the thing. కాబట్టి నా గోల్ ఏమిటంటే మోక్షం. ఆ మోక్ష మార్గానికి దారి తీయగల జీవనం నాకు కావాలి. ఆ జీవనం నాకు ఉండాలంటే నాకు మంచి సరైనటువంటి అలవాట్లు నాకు అలవడాలా. కాబట్టి ఓ స్వామి, భద్రంచమే శ్రేయశ్చమే వశ్యశ్చమే, తర్వాత యశశ్చమే. నేను ఈ యొక్క ఒక జీవుడిగా ఇక్కడ బతుకును సాగిస్తున్నాను కాబట్టి నాకు కొన్ని నీడ్స్ ఉన్నాయి. యశశ్చమే, నాకు మంచి కీర్తి ప్రతిష్టలు బాగా వచ్చేటట్లుగా చూడు స్వామి. భగశ్చమే, నాకు సరి అయినటువంటి మంచి అదృష్టం నాకు కలగాల స్వామి. అదృష్టం అంటే ప్రారంధం, అంటే భగవద్ అనుగ్రహం అని కూడా చెప్పుకోవచ్చు. భగవద్ అనుగ్రహం, ప్రారంధం నాకు సరిగ్గా ఉండేటట్టుగా చూడవయ్యా. ద్రవిణంచమే, నాకు మంచి ధనం కావాలి. ఎంతాచమే అంటే సరి అయినటువంటి మార్గంలో నా జీవితాన్ని నన్ను అడ్వైస్ చేసి, ప్రాపర్గా గైడ్ చేసి నడిపేటటువంటి ఒక సద్గురువులు నాకు దొరకాలి, పెద్దలు నాకు దొరకాలి అంటున్నాడు. దానికి కూడా స్వామి నీ అనుగ్రహం కావాలయ్యా. ధర్తాచమే, ఆ పెద్దల్లో తల్లిదండ్రులు చాలా ముఖ్యం కాబట్టి నాకు తల్లిదండ్రులు ఉండాలి, వాళ్ళ యొక్క గైడెన్సు నాకు లభించాలి. క్షేమశ్చమే, తర్వాత నాకు నా జీవనయానంలో నాకు కలిగినటువంటివి, నేను పొందిన దానిని నిలబెట్టుకునేటటువంటి అనుగ్రహం కూడా నువ్వే ఇవ్వాలి కదా స్వామి. కాబట్టి క్షేమశ్చమే, యోగము క్షేమం. యోగం అంటే నాకు లేనిది నాకు రావడం యోగము, వచ్చినది కాస్త నేను నిలబెట్టుకోవడం అది క్షేమము. నాకు క్షేమాన్ని కూడా నువ్వు కలిగజేయాలయ్యా. ధృతిశ్చమే, ధృతి అంటే పట్టుదల. ఏం పట్టుదల? నాకు కన్విక్షన్ కలిగినటువంటి మార్గంలో నేను ఎటువంటి నిర్భీతిగా, వితౌట్ ఎనీ ఫియర్ ఆర్ వితౌట్ ఎనీ ఫేవర్,
ఆ మార్గంలో సాగిపోగల పట్టుదల నాకు ప్రసాదించవయ్యా. ధృతిశ్చమే విశ్వంచమే, ఈ ప్రపంచంలో మంచి నడతను నాకు ప్రసాదించవయ్యా. మహశ్చమే, నాకు ఒక గొప్పదనాన్ని ఏదో ఒక ఫీల్డ్లో లేకపోతే బోర్డని ఫీల్డ్లలో నాకు గొప్పదనాన్ని నాకు సంప్రాప్తించేటట్టు, గొప్పదనం గౌరవం కూడా, సమాజంలో గౌరవము నాకు పర్సనల్ గొప్పదనము నాకు లభించేటట్లుగా చేయవయ్యా. సంవిచ్చమే సంవిత్ చమే, సంవిత్ అంటే ఏమిటంటే, సంవిత్ అంటే ఏమిటంటే వేదాలు శాస్త్రాలు, వాటి యొక్క విత్ అంటే జ్ఞానం. వేదాలు శాస్త్రాలు ఇవి కదా మానవ జీవితాన్ని సక్రమంగా నడిపించేది. కాబట్టి ఈ వేద శాస్త్రాల జ్ఞానం నాకు చక్కగా అలవాడేటట్లుగా చేయవయ్యా. స్క్రిప్చరల్ నాలెడ్జ్ బాగా ఉండేటట్లుగా చేయి. బోత్ రిలీజియస్ స్క్రిప్చర్స్ అండ్ ఫిలసాఫికల్ స్క్రిప్చర్స్, స్పిరిచువల్ స్క్రిప్చర్స్. జ్ఞాత్రంచమే అంటే ఈ వేదశాస్త్రాల నుంచి నేను తెలుసుకున్నటువంటి దాన్ని, ఆ జ్ఞానాన్ని నా వాక్కు ద్వారా 10 మందికి తెలియజెప్పగల సామర్థ్యాన్ని కూడా నాకు ప్రసాదించవయ్యా స్వామి అని ప్రార్థిస్తున్నాడు సాధకుడు. జ్ఞాత్రంచమే సూశ్చమే, నాకు సంతానం ఉన్నారు స్వామి, ఆ సంతానంలో క్రమశిక్షణ ఉండాలి స్వామి, వాళ్ళు కూడా బాగుపడాలి, వాళ్లకు మంచి డిసిప్లిన్ ఉండాలి, సో దట్ దే విల్ ప్రోగ్రెస్ వెల్. అదేవిధంగా ప్రసూశ్చమే అంటే నాకు సేవకులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, అది ఓకే మేబీ ఓన్లీ వన్ హౌస్ మెయిడ్ ఆర్ ఎవరో హౌస్ బాయ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళలో మంచి క్రమశిక్షణా భావం, ఒక అణకువ భావం, నేను చెప్పినది వాళ్ళు పాటించేటటువంటి భావం ఉండాలి కదా స్వామి. కాబట్టి ప్రసూశ్చమే, అది కూడా నీ అనుగ్రహమే. సీరంచమే అంటే ఆ రోజుల్లో ఏంటంటే వ్యవసాయం చేసేవాడు ఎక్కువగా, మామూలుగా అగ్రికల్చరల్ కమ్యూనిటీ సొసైటీ కదా మనది. అందుకని స్వామి నాకు వ్యవసాయం చేసేటటువంటి సామర్థ్యం నాకు బాగా ప్రసాదించవయ్యా. లయశ్చమే, వ్యవసాయం చేయడానికి సరి అయినటువంటి అదను నాకు చక్కగా దొరికేటట్లుగా చూడవయ్యా. ఇది ఇంకో విధంగా కూడా చెప్పుకోవచ్చు. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన అంటాడు భగవద్గీతలో కృష్ణుడు. దాన్ని కనుక మనం తీసుకుంటే వ్యవసాయం అంటే ఏంటంటే సింగిల్ మైండెడ్ డివోషన్ అని చెప్పుకోవచ్చు. ఆ సింగిల్ మైండ్ నేను ఏ పని తీసుకున్నా కూడా, ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా కూడా సింగిల్ మైండెడ్ డివోషన్తో నేను ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసేటట్టుగా నాకు అనుగ్రహించు స్వామి అని చెప్పేసి అని కూడా అర్థం చెప్పుకోవచ్చు దీనికి. దానికి అదను అంటే సరి అయినటువంటి సమయం. ఋతంచమే, దానికి ఈ కార్యక్రమాలు చేయాలంటే యజ్ఞం, మనం ఇందాక చెప్పుకున్నాం, యజ్ఞం అంటే వర్షిప్ ఆఫ్ ది లార్డ్, అవన్నీ కూడా ఆ సరి అయినటువంటి దానికి అనువైనటువంటి దానికి అవసరమైనటువంటి యజ్ఞాలు చేసేటటువంటి సామర్థ్యం నాకు ప్రసాదించవయ్యా. ఋతంచమే అమృతంచమే, నాకు ఫైనల్గా నాకు అమృతత్వాన్ని ప్రసాదించు స్వామి. అయక్ష్మంచమే, నా శరీరం, ఎందుకంటే ఈ శరీరం సరిగ్గా ఉంటేనే కదా ఇవన్నీ నేను చేయగలిగేది. కాబట్టి ఓ స్వామి, నా శరీరం ఎప్పుడు కూడా ఈదర్ ఫిజికల్లీ ఆర్ ఎమోషనలీ నా శరీరం రోగాలకు గురి కాకూడదు. అయక్ష్మంచమే, రోగాలకు గురి కాకుండా చూడవయ్యా. అంతేకాదు పెద్ద పెద్ద రోగాలే కాదు స్వామి. అనామయశ్చమే, చిన్న చిన్న బాధల నుంచి కూడా నాకు విముక్తి కలిగించవయ్యా. ఈదర్ ఎమోషనల్ బాధలు ఆర్ ఫిజికల్ బాధలు. జీవాతుశ్చమే, దానికి ఔషధాలు బాగా కావాలి కదా స్వామి, నాకు మంచి ఓషధులు నాకు దానికి కావలసినటువంటి ఓషధులు నాకు లభించేటట్టుగా చేయి స్వామి. జీవాతుశ్చమే దీర్ఘాయుత్వంచమే, నాకు ఈ యొక్క ప్రాజెక్ట్స్ అని కూడా మానవుడిగా నేను జీవనాన్ని చక్కగా నడిపి and so that I will be able to fulfill the purpose for which I have come into the world. చేయాలంటే నాకు దీర్ఘవంతమైనటువంటి ఆయుష్ కావాలి కదా స్వామి. కాబట్టి అది నాకు ప్రసాదించవయ్యా. అమిత్రంచమే అంటే నాకు శత్రువులు లేకుండా ఉండేటట్లుగా చూడవయ్యా. దీనికి 2 అర్థాలు చెప్తారు అనమిత్రంచమే అని. నాకు శత్రువులు లేకుండా ఉండేటట్లుగా చెయ్యవయ్యా అని ఒకటి. అనమిత్రంచమే అంటే నాకు
మిత్రులు లేనటువంటి దౌర్భాగ్యాన్ని నాకు కలుగజేయకు స్వామి అని ఇంకో అర్థం కూడా చెప్పారు. అంటే ఐ షుడ్ హ్యావ్ లాట్ ఆఫ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ విత్ హూమ్ ఐ కెన్ షేర్ మై ఫీలింగ్స్ అండ్ మై ఇంటలెక్చువల్ థాట్స్ అని చెప్పేసి అని అర్థం. అనమిత్రంచమే అభయంచమే, నాకు భయం లేకుండా ఉండేటట్లుగా చేయి స్వామి. సుగంచమే, ఐ షుడ్ బి ఏబుల్ టు లీడ్ సచ్ ఏ లైఫ్ స్వామి, ఇతరులు మెచ్చుకునేటటువంటి జీవన విధానాన్ని నేను గడిపేటట్లుగా నన్ను ఆశీర్వదించవయ్యా. సుగంచమే శయనంచమే, నాకు చక్కటి నిద్ర పట్టేటట్లుగా చేయవయ్యా. సుషాచమే, సుష ఉచమే, సు ఉష అంటే నాకు ప్రతిరోజు కూడా ఎలా తెల్లారాలి అంటే చక్కగా ఉండాలి, ఒక పవిత్రమైనటువంటి ఉషస్సులో నేను లేవాలి. అంటే లెట్ మీ హ్యావ్ ఏ వెరీ గుడ్ మార్నింగ్ ఓ స్వామి అని అడుగుతున్నాడు. లెట్ మీ హ్యావ్ ఏ వెరీ గుడ్ మార్నింగ్ ఓ స్వామి అని. ఒక్కోసారి అనవసరంగా ఏమవుతుందంటే ఒక్కోసారి పొద్దున లేవంగానే ఎక్కడి నుంచో ఫోన్ కాల్ వస్తుంది విత్ నాట్ వెరీ గుడ్ న్యూస్. సో ఏమవుతుంది, ఆ రోజంతా కూడా రోజు స్పాయిల్ అయిపోతుంది. కాబట్టి అది కూడా ఏంటంటే పరమాత్మ యొక్క అనుగ్రహంతోనే విల్ బి ఏబుల్ టు గెట్ అప్ ఫ్రమ్ ది బెడ్ విత్ వెరీ గుడ్ థాట్స్ అంటున్నాడు సాధకుడు. కాబట్టి సుషాచమే, ఒక పవిత్రమైనటువంటి ఉషోదయాన్ని నాకు ప్రతిరోజు కూడా ప్రసాదించవయ్యా. అంతేకాదు స్వామి, సుదినంచమే, ది ఎంటైర్ డే, ది ఎంటైర్ వేక్ఫుల్ స్టేట్ ఆఫ్ మైండ్ should be very, very useful. Should be useful to me and should be useful to the community in which I am living, to my country, to the entire nation. Whatever I lead the life during wakeful time, that should be useful to me and to others also. కాబట్టి సుదినంచమే. సో ఈ విధంగా బ్రహ్మాండమైనటువంటి కోరికలు కోరుతున్నాడు సాధకుడు. ఇప్పుడు ఇంకోసారి చదువుకుందాం. సెంచ మే మయశ్చ మే ప్రియంచ మే అనుకామశ్చ మే కామశ్చ మే సౌమనసశ్చ మే భద్రంచ మే శ్రేయశ్చ మే వస్యశ్చ మే యశశ్చ మే భగశ్చ మే ద్రవిణంచ మే యంతాచ మే ధర్తాచ మే క్షేమశ్చ మే ధృతిశ్చ మే విశ్వంచ మే మహశ్చ మే సంవిచ్చ మే జ్ఞాత్రంచ మే సూశ్చ మే ప్రసూశ్చ మే శీరంచ మే లయశ్చ మరుతంచ మే అమృతంచ మే యక్ష్మంచ మే అనామయశ్చ మే జీవాతుశ్చ మే దీర్ఘాయుత్వంచ మే అనమిత్రంచ మే అభయంచ మే సుగంచ మే శయనంచ మే సుషాచ మే సుదినంచ మే యజ్ఞేన కల్పేతాం. ఆల్ దీస్ థింగ్స్ లెట్ మీ గెట్ by worshipping you, O my Lord, the Almighty, who is in the form of this entire universe అని చెప్పేసి అని అంటున్నాడు. బ్యూటిఫుల్ శాంతి పాఠం అండి ఇది. ఏ సార్ ఇక్కడ చా అంటే మామూలు సాంస్క్రిట్ లో అండ్ అని కదా, అండ్ అని ఇక్కడేంటి కోరిక అని విష్ అనే విష్ అని, ఐ విష్ స్వామి యూ గివ్ ఇట్ అని. అంటే ఇక్కడ దానికి కోరిక అని కూడా ఉంటుంది. కోరికే అది, కోరికే. ఆ చా అనే దానికి అనేక అర్థాలు లేవు. చా అంటే కోరిక, చా అంటే కాదు, చా అంటే అండ్ అనే అర్థం. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా ఇట్లా మరి మీరు కోరిక అన్నారు కదా, అది కాదు. ఇదంతా ఇదేంటంటే ఇది సెమ్ అంటే నాకు శాంతిని ప్రసాదించు, నాకు సుఖాన్ని ప్రసాదించు. అండ్ చ అంటే అండ్, అది అర్థం. అండ్ మయశ్చ అంటే స్వర్గలోకంలో కూడా నాకు సుఖాన్ని సంతోషాన్ని ప్రసాదించు. చ మళ్ళీ చ అండ్ ప్రియం అండ్ కామం అండ్ అదనమాట. అందుకని చ అంటే అండ్ అనే అర్థం. అంటే అర్థం అనమాట. కానీ మే అనేది అంటే నాకు, మే అంటే నాకు. మొదటిది ఏంది? సెంచమే, పెంచమే, మయశ్చమే, మయశ్చమే, మయశ్చమే అంటే మయ అంటే స్వర్గలోకం, స్వర్గమునందు ఆనందం అంటే అదర్ లోకంలో నాకు ఆనందం. ఆనందం. ప్రియంచమే, చా అనేది ఇక్కడ మామూలుగా అండనే లెక్క, అండనే అర్థం. చా అంటే అండనే. అండ్ 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 అని ఉన్నాయి కాబట్టి దీన్ని చమకం అన్నారు. అది చమకం అన్నారు. అట్లా. సో మొత్తం దీంట్లో మీరు లెక్క పెట్టినట్టయితే 36 కోరికలు కోరారు. 36 కోరికలు ఉన్నాయి దీంట్లో.
కాబట్టి సో ఇట్స్ ఏ వెరీ గుడ్ భగవంతుణ్ణి ధార్మికమైనటువంటి కోరికలు మనం భగవంతుడిని కాకపోతే ఇంకెవరిని కోరుకుంటాం? ఎవడో పాలిటీషియన్ వెళ్ళేసి వాడి కాళ్ళ మీద పడ్డ దానికంటే ఆ పరమాత్మ కాళ్ళ మీద పడ్డం మంచిది కదా, అదన్నాడు పాయింట్. సో అది కూడా ఏంటంటే ధార్మికమైనటువంటి కోరికలు. నన్ను మళ్ళీ మోక్షాన్ని ఎక్కడా వదిలిపెట్టలే, నన్ను మోక్ష మార్గానికి దారి తీయగల జీవనమే నాకు కావాలి, ఆ జీవనానికి కావాల్సినటువంటి సరి అయినటువంటి హ్యాబిట్సే నాకు ఉండాలి అని చెప్పేసి అది అడుగుతున్నాడు సాధకుడు. వెరీ వెరీ రీజనబుల్ దిస్ థింగ్. ఇది శాంతి మంత్రం కింద దాన్ని చెప్పుకుంటున్నాం మామూలుగా అలా. తర్వాత ఇంకోటి మనం చెప్పుకున్నాం, ఇది కాకుండా ఇంకోటి కూడా ఉంది, చమకంలో ఆఖరి రుక్కును కూడా శాంతి మంత్రంగా చెప్తారు అని. అదే అది యాక్చువల్గా 11వ అనువాకంలో ఉండాలి, బట్ 11వ అనువాకంలో నాకు ఎక్కడా కనిపించలే మరి. బట్ వీళ్ళు చెప్పడం మాత్రం ఆఖరి రుక్కు అండి అన్నారు. చూడాలి మరి ఆఖరి రుక్కి ఏమైనా ఎక్స్టెన్షన్ ఏమిటనేది రీసెర్చ్ చేయాలి. ఇదేమిటంటే ఓం ఇడాదేవహూర్మనుర్యజ్ఞనీర్, ముందర చదువుతాను తర్వాత అర్థం చెప్పుకుందాం. ఓం ఇడాదేవహూర్మనుర్యజ్ఞనీర్ బృహస్పతిరుద్ధామదాని శగంసిషద్విశ్వే దేవాః సూక్తవాచః పృథివీ మాతర్మామాహిగింసీః మధుమనిష్యే మధుజనిష్యే మధువక్ష్యామి మధువతిష్యామి మధుమతీం దేవేభ్యో వాచముద్యాసగం శుశ్రూషేణ్యాం మనుష్యేభ్యస్తం మా దేవా అవంతు శోభాయై పితరోనుమదంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇది ఒక శాంతి పాఠం. దీంట్లో అర్థం ఏంటంటే ఇది కాస్త ఒక్కరవ పలకడానికి కాస్త కష్టంగా ఉండేటటువంటి 2-3 సార్లు చదువుకుంటే వచ్చేస్తుంది. ఇడాదేవహు అని మొట్టమొదటిది. ఇడాదేవహు అంటే దేవతలను ఉద్దీపించేటటువంటి, అంటే దేవతలను ఇన్వోక్ చేసేటటువంటి మంత్రాలను సృష్టించినటువంటి కామధేనువు అని అర్థం చెప్పారు. అది విడిగా మనం చెప్పలేము యాక్చువల్గా, ఇవన్నీ కూడా వైదిక మంత్రాలు కాబట్టి. వైదిక సాంస్క్రిట్ కూడా మామూలుగా వ్యావహారిక సాంస్క్రిట్ కంటే డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే దేవతలను ఇన్వోక్ చేసేటటువంటి మంత్రాలను సృష్టించినటువంటి కామధేనువు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడే ఇక్కడ ఏమిటి కామధేనువు, మంత్రాలను సృష్టించడం ఏమిటి కామధేనువు అంటే దీన్ని మళ్ళీ మనం ఇంకెక్కడో లింకప్ చేసుకోవాలి. కామధేనువు కల్పతరు అంటే సపరేట్గా ఏమంటే అదొక ఆవు ఇదొక చెట్టు అని కాదయ్యా. కామధేను అయినా కల్పతరవైనా రెండు కూడా అది నీ మనస్సు, నీ బుద్ధే, నీ అంతఃకరణమే అని చెప్పారు ఆచార్యుల వారు. ఎందుకంటే కామ ఏదైనా కూడా సృష్టించేది ఏమిటి? నీ మనస్సే. ఈవెన్ ది బ్యూటిఫుల్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ అది కామధేను ఇస్తోంది, కల్పతరు ఇస్తోందంటే వేరే ఇవ్వట్లే, నీ మనస్సే, నీ ఇంటలెక్టే దాన్ని కల్పింపచేస్తోంది, తయారు చేయిస్తోంది. కాబట్టి కామధేనువు కల్పతరు అని వేరే సపరేట్గా ఏం లేవు, నీ అంతఃకరణమే ఆ కామధేనువు కల్పతరు అని చెప్పారు. నేను కూడా అదే విధంగా అర్థం తీసుకుంటున్నా. సో ఏ మంత్రాలైనా కూడా మనం కాకపోవచ్చు వాటిని సృష్టించింది. ఎవరు సృష్టించారు? ఒక మహానుభావుడు, ఒక మహర్షో, బ్రహ్మర్షో ఒక మంచి ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ స్టేజ్లో ఆ దేవతలను ఇన్వోక్ చేసేటటువంటి మంత్రాలను ఆయన దర్శించాడు. సో అలా ఆయన యొక్క ఇంటలెక్ట్ దర్శించింది అనుకోవాలి. సో అలా ఇడాదేవహు అంటే ఇక్కడ మనస్సు అని చెప్పేసి తీసుకోవాలి, అంతఃకరణం అని తీసుకోవాలి. ఇడాదేవహు దేవతలను ఇన్వోక్ చేసేటటువంటి మంత్రాలను సృజించినటువంటి కామధేను అంటే అంతఃకరణము. మను యజ్ఞనీ యజ్ఞకర్త మనువు. బృహస్పతి ఉగ్ధా మదాని సిగంసిషత్ మంత్ర పునశ్చరణ జరిపినటువంటి దేవగురు బృహస్పతి. బృహస్పతి అంటే బుద్ధికి సంకేతం. సూక్తవాచ విశ్వే దేవా ఉరుక్కులందు ఆరాధింపబడినటువంటి విశ్వే దేవతలు అంటే ప్రకృతి శక్తులు.
మాతః పృథివీ, నేను ఎక్కడైతే నివసిస్తున్నానో ఆ తల్లి అయినటువంటి భూదేవి, వీళ్ళందరూ కూడా ఇంక్లూడింగ్ మై అంతఃకరణము మామాహిగింసీ అంటున్నాడు. అంటే నన్ను బాధ పెట్టకుండునుగాక, మమ్ములను బాధ పెట్టకుండా ఉండునుగాక, మాకు అనుకూలంగానే పరిణమించుగాక. ఒక విధంగా తీసుకుంటే మనుషులను సుఖపెట్టినా బాధ పెట్టినా కూడా అంతఃకరణమే కదండి, మనస్సే కదండి. ది మైండ్ ఇన్ ఇట్ సెల్ఫ్ కెన్ మేక్ ఏ హెవెన్ ఆఫ్ హెల్ ఆర్ ఏ హెల్ ఆఫ్ హెవెన్ అంటాడు జాన్ మిల్టన్ ప్యారడైజ్ లాస్ట్లో. కాబట్టి మనిషిని బాధ పెట్టినా మనిషిని సుఖపెట్టినా కూడా అంతఃకరణమే. అందుకని ఈ కామధేను అంటే నేను అంతఃకరణం అని చెప్పేసి తీసుకుంటున్నాను నేను అర్థం. ఇవన్నీ కూడా అండ్ దెన్ మాతః పృథివీ, తల్లియగు భూదేవి అంటే అసలు ఈ నేను ఎక్కడ ఉంటున్నానో దాన్ని నేనే నన్ను సంతోషపెట్టేదిగా నన్ను బాధ పెట్టేటట్టుగా నేనే తయారు చేసుకుంటున్నాను యాక్చువల్గా. సో ఇలా ఇక్కడ ఏమంటున్నాడంటే మాహింసి, ఇవన్నీ కూడా ఈ శక్తులన్నీ కూడా ప్రకృతి శక్తులన్నీ కూడా నా అంతఃకరణం కూడా నన్ను బాధింపకుండా ఉండునుగాక, నాకు అనుకూలంగా ఎప్పుడు కూడా పరిణమించునుగాక అని ఒక శాంతి పాఠం. దీనికి పరమాత్మ అనుగ్రహం కావాలి. అంతేకాదు మధు మనుష్యే, నేను చక్కటి ఆలోచనలను చేయుదునుగాక, చక్కటి సంకల్పాలను చేయుదునుగాక. మధు జనిష్యే, మంచి శుభ ఫలితాలను ఇచ్చేటటువంటి కర్మలను నేను ఆచరించుదునుగాక. మధు వక్ష్యామి, ఆ విధంగా కర్మల ఆ మంచి ఆలోచనలను చేసి మంచి కర్మలను ఆచరించి వాటి వలన మధు వక్ష్యామి, చక్కటి ఫలితాలను నేను పొందుదునుగాక నీ యొక్క అనుగ్రహం వల్ల ఓ స్వామి. మధు వదిష్యామి, హృదయోల్లాసమైనటువంటి మనస్సుకు ఆనందం కలిగించేటటువంటి వాక్యాలను పలుకులను నేను పలుకుదునుగాక. మధు వదిష్యామి, మధు అంటే తేనెలొలికించేవి అని అర్థం మధు అంటే. మధు వదిష్యామి మధుమతీం దేవేభ్యో ఉజ్జాసం, నేను పలికేటటువంటి పలుకులు నాట్ ఓన్లీ మనుషులనే కాదు ఈవెన్ గాడ్స్ను కూడా దేవతలను కూడా సంతోషింపచేయునుగాక. అటువంటి మంచి పలుకులు నా నోట వచ్చునుగాక. శుశ్రూషేణ్యాం మనుష్యేభ్య, నా పలుకులు వినువారి యొక్క మనస్సు ఉల్లాసవంతమగుగాక, మోటివేట్ అగునుగాక అని పలుకుతున్నాడు. తాం దేవా మాం శోభాయై అవంతు, నా మాటలు విని సంతోషించినటువంటి తాం దేవా, ఆ దేవతలు నన్ను బ్లెస్ చేదురుగాక, నన్ను ఆశీర్వదించుదురుగాక, నా పట్ల అనుకూలమైనటువంటి భావాలు కలిగి ఉందురుగాక. పితరః అనుమదంతు, పితరః అనుమదింతు, నా యొక్క వపుషం, నాకు ఈ శరీరం ఎలా వచ్చింది? నా పితృదేవతల నా యాన్సెస్టర్స్ నుంచి నాకు సంక్రమించింది ఇది. సో ఐ ఓ మై ఎగ్జిస్టెన్స్ టు మై గ్రేట్ 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 గ్రాండ్ ఫాదర్. సో నా పితృదేవతలు నేను చేస్తున్నటువంటి మంచి ప్రయత్నాన్ని చూచి సంతోషంతో వాళ్ళు ఎక్కడున్నా సరే ఏ రూపంలో ఉన్నా సరే నాకు వాళ్ళ యొక్క అప్రూవల్ను సంతోషంతో అందజేయుదురుగాక అని చెప్పేసి ప్రార్థిస్తున్నాడు. దానికి నీ అనుగ్రహం కావాలా స్వామి అని పరమాత్మను ప్రార్థిస్తున్నాడు. ఇది కూడా వెరీ బ్యూటిఫుల్ శాంతి పాఠం. ఇది మామూలుగా గుళ్ళలో గోపురాలు ఏదో అలా చదువుకుంటూ వెళ్ళిపోతారు. బట్ ఇఫ్ యూ థింక్ అబౌట్ ది రియల్ మీనింగ్ ఆఫ్ ఇట్, సో ఇట్ ఇన్స్పైర్స్ అస్, ఇట్ మోటివేట్స్ అస్ యాక్చువల్లీ. ఏ సార్? సో ఈ విధంగా శాంతి పాఠాలు చెప్పుకున్న తర్వాత మొదటి అనువాకంలో మొత్తం మనం చెప్పుకున్న మొత్తం 11 అనువాకాలు ఉన్నాయని చెప్పేసారు. మొదటి అనువాకంలో మొత్తం 15 మంత్రాలు ఉన్నాయి. వాటిని రుక్కులు అంటారు. యాక్చువల్గా 15 రుక్కులు ఉన్నాయి. ఈ మొదటి అనువాకం మనం జాగ్రత్తగా ఎగ్జామిన్ చేస్తే కోపంతో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని ప్రసన్నం చేసుకోవడానికి చేసినటువంటి నమస్కారాలుగా మనకు అర్థమవుతాయి. మొదటి అనువాకం ఈ 15 కూడాను కోపంతో ఉన్నాడు పరమేశ్వరుడు. వద్దాం దానికి వద్దాం, ఎందుకు ఆయన కోపం వచ్చిందని. అదే. సో ది సీన్ ఓపెన్స్, ది స్టేజ్ ఓపెన్స్ అంటారుగా మనం. ది స్టేజ్ ఓపెన్స్ విత్ పరమేశ్వర, with his bow, with his mighty stature and angry eyes, and with a bow and arrow, సంధించినటువంటి బాణంతో
ఆ రుద్రుడు మనకు స్టేజ్ మీద దర్శనమిస్తాడు. మొట్టమొదటి అనువాకంలో, మొట్టమొదటి రుక్కులో కోపంతో ఉన్నటువంటి ఆ పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఆ ఉపాసకుడు నమస్కారాలు వెంట నమస్కారాలు చేస్తాడు. మిగతా 8 అనువాకాలు కూడా ఆ పరమేశ్వరుడు యొక్క అనంతత్వము, ఆయన విభూతి, ఆయన సర్వేశ్వరత్వము ఇవన్నీ ప్రకటింపజేసేటటువంటి ఈ యొక్క రుక్కులతో మంత్రాలతో కూడినటువంటి అనువాకాలు. సో విల్ ఎంటర్ ఇంటు ది ఫస్ట్ రుక్కు. ఓం నమస్తే రుద్రమన్యవవుతో తైషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాం ఉతతే నమః. ఓం నమస్తే, నమస్తేతో స్టార్ట్ అవుతోంది. ఓం నమస్తే రుద్రమన్యవవుతో తైషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాం ఉతతే నమః. హే రుద్ర, నమస్తే రుద్ర మన్యవ. మన్య అంటే కోపం. తే మన్యవే నమః. ఓ రుద్ర, నీ కోపానికి నమస్కారం అయ్యా అంటున్నాడు. తే మన్యవే నమః. మన్యు అంటే కోపం. నీ కోపానికి నమస్కారం అయ్యా. ఇక్కడ అండ్ అనే దానికి ఇక్కడ ఉత, వైదిక భాష ఏమిటంటే వేద భాష, ఉత అంటే అండ్ అని అర్థం. ఉతోత ఇషవే నమః. ఆ తర్వాత స్వామి తే ఇషవే నమః, నీ బాణాలకు నమస్కారం అయ్యా. ముందర నీ కోపానికి నమస్కారం. ఆ కోపంతో ఆ తర్వాత నాకు నీ బాణం కనిపిస్తోంది, నీ బాణానికి నమస్కారం. ఇషవే నమః. ఆ బాణం ఏంటంటే సంధించినటువంటి బాణం ఒకటి, నీ అమ్ముల పొదిలో ఉన్నటువంటి బాణాలు ఇంకొకటి. ఈ రెండు కనిపిస్తున్నాయి నాకు, కాబట్టి నీ బాణాలకు నమస్కారం స్వామి. ధన్వనే తే నమః. నమస్తే అస్తు ధన్వనే. నమస్తే అన్నారు కదా, తే నీ యొక్క ధన్వనే, ధనుర్ధారిమైనటువంటి నీకు నమస్కారం. అంటే నీ చేతిలో ఉన్నటువంటి ఆ ధనస్సుకు నమస్కారం స్వామి. ఆ తర్వాత బాహుభ్యాం ఉతతే నమః. మళ్ళీ ఉత అంటే అండ్, తే బాహుభ్యాం నమః. నీ ఏ కోపంతో అయితే ఆ యొక్క బాణాన్ని సంధించి, నీ ధనస్సుకు బాణాన్ని సంధించి పట్టుకున్నావో ఆ బలమైనటువంటి ఆ బాహువులకు నమస్కారం అయ్యా స్వామి అంటున్నాడు. ఏంటంటే మనకు ఇప్పుడు ఆయన కోపంతో ఉన్నాడు, స్టేజ్ ఓపెన్స్ అని చెప్పుకున్నాం కదా. ముందర ఆయన కోపం కనిపించింది. ఆ కోపం తర్వాత ఆయన సంధించినటువంటి బాణం కనిపించింది. ఆ బాణం ఏ ధనస్సుకు సంధించబడిందో ఆ ధనస్సు కనిపించింది. ఆ ధనస్సు ఏ బాహువుల నుంచి బాహువుల్లో గట్టిగా పట్టుకున్నాడో ఆయన వదిలిపెట్టడానికి రెడీగా ఆ బాహువులు కనిపించాయి. అందుకని ఈ ఉపాసకుడు ఏంటంటే వరుసగా స్వామి నీ కోపానికి నమస్కారం అయ్యా, నీ బాణానికి నమస్కారం అయ్యా, ఈ బాణం ఏ ధనస్సుకు సంధింపబడిందో ఆ ధనస్సుకు నమస్కారం అయ్యా, ఆ ధనస్సును ఏ బాహువులు పట్టుకున్నాయో ఆ బాహువులు రెండిటికూ నమస్కారం స్వామి, నమస్కారం 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 అని చెప్పేసి చెప్తున్నాడు. బాగానే ఉంది. అసలు ఈ పరమేశ్వరుడికి ఈ క్రోధం అసలుకి ఇది ఆయన స్వభావం క్రోధమా? రుద్ర అని పేరు పెట్టుకుంటే కోపంగా ఉండాలా అంటే కాదు. పరమేశ్వరుడు స్వతహాగా ఆయన శాంత స్వభావుడు. శాంతం పద్మాసనం స్థితం అని ఆయన ధ్యాన శ్లోకం. పరమేశ్వరుడికి కోపం సహజ స్వభావం కాదు. ఆయన శాంత స్వభావుడు. ఆయనకి స్వాభావికం కాదు ఆయనకు కోపం, అది ఆరోపితమైంది. కోపం ఆరోపించుకున్నాడు ఆయన, స్వాభావికం కాదు ఆ కోపం. ఎందుకు ఆరోపించుకున్నాడండి? ఏమైనా పర్పస్ ఏమైనా ఉందా అంటే అధర్మాన్ని శిక్షించడానికి పరమేశ్వరుడు ప్రకటించినటువంటిదయ్యా ఆ క్రోధము అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకేందంటే భయం, మనకు ఆయన చూడంగానే భయం వేసింది. భయం మనకు అనుభవిస్తున్నటువంటి సంఘటన మీదనే దృష్టి పడుతుంది, కానీ దానికి కారణాన్ని గురించి ఇమీడియట్గా ఆలోచించదు. ఏదో జరిగింది చూసి మనకు భయం వేసింది, ఇమ్మీడియట్గా దానికి కారణాన్ని గురించి ఆలోచించదు, అనుభవిస్తున్నటువంటి సంఘటన మీదనే దృష్టి పెడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏమిటి ధనువు, ఏమిటి బాణం అని చెప్పేసానంటే ఇది ఒక ప్రకృతి రూప ధనువు అన్నారు.
ఆ ధనుస్సు ఉందే, ఆ పరమాత్మ పట్టుకున్నటువంటి ధనుస్సు అదేదో కాదు, ప్రకృతి. ఎందుకంటే మనకు వచ్చేటటువంటి సుఖం కానీ దుఃఖం కానీ, ఇక్కడ దుఃఖం అనుకోండి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రకృతి నుంచి వస్తుంది. కాబట్టి ఆ ప్రకృతి రూప ధనువు అన్నారు. ప్రకృతి శక్తుల నుంచే మనం దుఃఖం అనుభవిస్తున్నాం కాబట్టి అది ప్రకృతి రూపంలో ఉన్నటువంటి ధనువు, ధనుస్సు రూపంలో ఉన్నటువంటి ప్రకృతి. మళ్ళీ ఆ ప్రకృతి ఎవరి చేతిలో ఉంది? ఆ ధనువు రుద్రుడి చేతిలో, ప్రకృతి రూప ధనువు రుద్రుడి చేతిలో ఉంది. అంటే ముందర కార్యం నుంచి కారణానికి వెళ్ళాలా మానవుడి యొక్క బుద్ధి. భయం నుంచి భయానికి కారణం ఏమిటో ఆ వెనక్కి వెతుక్కుంటూ వెళ్ళాలా. అందుకని స్వామి నీ కోపానికి నమస్కారం, నీ బాణానికి నమస్కారం, నీ ధనస్సుకు నమస్కారం, ధనస్సు పట్టుకున్నటువంటి నీ బాహువులకు నమస్కారం, సంధించినటువంటి నీ బాణంలో రుద్ర నీ కోపం కనిపిస్తోందయ్యా, కాబట్టి ముందరగా నేను నీ కోపానికి నమస్కారం చేస్తున్నాను అని ఈ విధంగా రుద్రుడి ఘోర రూపాన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఈ సాధకుడు చేసేటటువంటి నమస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. బాగానే ఉంది. అసలు ఎందుకు ఆ పరమాత్మకు కోపం ఎందుకు రావాలి అని చెప్పేసానంటే, ఆయన ఏం చేశాడంటే, ఆ రుద్రుడు ఏంటంటే ప్రపంచంలో ఆయన అంటున్నాడు, అరే నేను ప్రపంచంలో ఒక ఆజ్ఞ పెట్టాను, ఆ ఆర్డర్ని ఎవరు అతిక్రమిస్తే వాడిని శిక్షించాలా అక్కర్లేదా అని అడుగుతున్నాడు ఆయన. స్వామి నువ్వు ఆర్డర్ పెట్టావా? ఆ ఆర్డర్ని మేము అతిక్రమించామా? ఏమిటి స్వామి ఆర్డరు? లా అండ్ ఆర్డర్ అంటున్నారే ఏమిటి అంటే, నా ఆజ్ఞారూపమైనటువంటి శృతులు స్మృతులు వాటిని ఉల్లంఘిస్తే శిక్షార్హుడు కాదా మానవుడు అంటున్నాడు ఆయన. ఇప్పుడు మనకి యాక్చువల్గా ఇన్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ కరోనా వైరస్ మనకి ఎంత ఇది అప్రాప్రియేటో అనిపిస్తోంది. యాక్చువల్గా ప్రపంచంలో ఆయన ఒక ఆజ్ఞ పెట్టాడు. మానవుడు ఏం చేశాడు? అవన్నీ ఉల్లంఘించరా? ఎక్కడ పట్టినా పొల్యూషనే. ఎక్కడ మనం ఈవెంట్ అప్ టు ఇది భూమిని చాలదన్నట్టుగా అంతరిక్షంలోకి వెళ్ళి ఆ ఓజోన్ లేయర్ను కూడా చిన్నాభిన్నం చేసి అవతల బారేసాం కదా. ఆ చిన్నాభిన్నం చేయడంతో హీట్ ఎక్కువైపోయి ఆ మంచు పర్వతాలు అన్నీ కరిగిపోతున్నాయి. ఆ మంచు తర్వాత ఈ ఆర్కిటిక్ సీస్, ఆర్కిటిక్ సీ అవన్నీ కరిగిపోతున్నాయి. దాంట్లో సీ లెవెల్స్ కాస్త పెరిగిపోయి ద్వీపాలే సీషోర్స్లో ఉండేటటువంటి టౌన్స్ సిటీసే మునిగిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. తర్వాత ఆయన ప్రసాదించినటువంటి ఫుడ్డు మనకు చాలదన్నట్టుగా ఏటి గబ్బిలాలను వాటిని ఆ వైల్డ్ ఎనిమల్స్ అంతా కూడా అది భక్షించడం ఏంటండి? ఎవరో పెట్టారు. ఆ చైనా వాడేదో తినడం ఏంటి? మనం ఇక్కడ చేతులు పొద్దులు తెచ్చినప్పటి నుంచి అర్ధరాత్రి వరకు కడుక్కుంటూ ఉండడం ఏమిటి మన కర్మ అని ఎవరో వాట్సాప్లో పెట్టారు. అర్జునుడు అంటున్నాడు, నేను ప్రపంచంలో ఒక రూల్ ఆఫ్ లా పెట్టాను, ఆ ఆర్డర్ని ఎవరు అతిక్రమిస్తే వాడిని నేను శిక్షిస్తా అంటున్నాడు. ఆ అమ్మవారికి ఒక నామం ఉంది లతాహాసనామంలో, నిజాజ్ఞారూప నిగమ పుణ్య ఫలప్రదా అని చెప్పేసింది. నిజ ఆజ్ఞారూప నిగమ పుణ్య ఫలప్రద. ఆమె యొక్క ఆజ్ఞను అనుసరించే మానవుడికి కలిగేటటువంటి పుణ్యం కానీ అపుణ్యం కానీ, అంటే సుఖం కానీ దుఃఖం కానీ ఆ ఫలితం ఉంటుందట. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇక చూసుకుంటే ఒక ముళ్ళు ఉంది, ముళ్ళు గుచ్చుకుంది. ఆ ముళ్ళుకు గుచ్చే శక్తి ఎవడిచ్చాడు? ఇప్పుడు కరోనా వైరస్ ఉంది, దానికి మానవుడిని బాధ పెట్టేటటువంటి శక్తి ఎవరిచ్చారు? ఆ పరమేశ్వర చైతన్యమే. మరి మానవుడికిను ఆ కరోనా వైరస్కి, అంటే వీడికిను ఆ కాలికిను ఆ ముళ్ళుకు ఏమిటి లింకప్? ఏమిటి? మానవుడు నేను చేసినటువంటి ఏదో పాప ఫలం వలన ఆ ముళ్ళుకు నా శరీరానికి కలిసే యోగం ఏర్పడింది కాబట్టి ఆ ముళ్ళు నా శరీరానికి గుచ్చుకుంది. అలా అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రతిదీ కూడా ఆ పరమేశ్వర చైతన్యం నుంచి లభిస్తుంది. అండ్ దిస్ ఈజ్ అకార్డింగ్ టు ది కర్మఫలం, ప్రారంధ ఫలం ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్. ఈ ప్రారంధ ఫలం కూడా దుఃఖంగా ఎందుకు వచ్చింది అంటే, ఆ పరమేశ్వరుడు మనకు పెట్టినటువంటి ఆర్డర్ని కనుక అతిక్రమించినట్టయితే, ఎస్ ఐఎమ్ హియర్ టు పనిష్ హిమ్ అని చెప్పేసి అంటున్నాడు అర్జునుడు. అందుకని ఆయన ధనుస్సు ఏమిటంటే బాణం సంధించాడు, దాన్ని ఇంకా వదిలిపెట్టలే.
యాక్చువల్గా వదిలిపెట్టినటువంటి బాణం కంటే వదిలిపెట్టడానికి బాగా సంధించి పట్టుకున్నటువంటి బాణాన్ని చూస్తేనే మనకు భయం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అది ఎంత తీవ్రతతో వస్తుందో, ఎంత తీవ్రంగా గుచ్చుకొని మనల్ని ఎక్కడ బాధ పెడుతుందో అని చెప్పేసాను. మరి దీనికి ఏం చేయాలి? శివ పరమ కారణం అన్నారు. ఈ యొక్క శివుడు దేనికైనా సరే పరమ కారణం ఆ శివుడే కాబట్టి ఆ పరమ కారణం, పరమ కారుణ్యం కూడా ఆ పరమ కారుణ్యాన్ని, ఆ పరమ కారణాన్ని దర్శించి నమస్తే అని ఒకటి నమస్కారం కనుక పెట్టినట్టయితే, త్రికరణ శుద్ధి కనుక వేడుకుంటే ఆయన అంటే ప్రణత దుఃఖ ద్రావక అని ఆయనకు పేరు. ప్రణతార్తిహరుడట. ఎందుకంటే ముంచేవాడు ఆయనే, తేల్చేవాడు ఆయనే కాబట్టి ఆయన హీ విల్ గెట్ ది పీపుల్ అవుట్ ఆఫ్ ఇట్ అని చెప్పేసి అని ఒక అంతర్లీనమైనటువంటి అర్థం దీంట్లో ఉంది. సో ఈ యొక్క రుక్కులో ఇది ఎప్పుడు థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ కింద వచ్చినటువంటిది ఇప్పుడు మోడర్న్గా ఇప్పుడు మనం అనుభవిస్తున్న దానికి కూడా లింకప్ చేసుకునేటట్లుగా ఉంది. తను ఇంతకాలం ఆచరించినటువంటి పాపాలకు భయపడినటువంటి ఆ సాధకుడు ఆ పాపాలను, అంటే ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞకు లోబడకుండా ఏవేవో పనులు చేసి ఆయనకు ఆ మహాదేవుడికి కోపం తెప్పించినట్టుగా గ్రహించి ఆ రుద్రుడి యొక్క కోప స్వరూపం ముందర నమస్కారం చెప్తున్నాడు. అది స్వామి, నేను పొరపాటు చేశానయ్యా, అందుకనే కదయ్యా నువ్వు ఆ బాణాన్ని సంధించి నాకు ఎదురుగా నిలబడ్డావు. ఎప్పుడు వదులుతావో, ఎంత స్పీడ్గా వదులుతావో నాకు వణుకు పుట్టేస్తోందయ్యా, కాబట్టి నన్ను కాపాడు స్వామి అని చెప్పేసాను. మామూలుగా ఏమవుతుందంటే మానవుడిగా ఏంటంటే మనం జన్మ ఎత్తాం కాబట్టి మనకు కొన్ని కర్తవ్యాలు కొన్ని ఉన్నాయి. ఈ కర్తవ్యాలంతా కూడా భగవంతుడు నిర్దేశించినట్టుగా చెప్తారు, శాస్త్రం చెప్తోంది. ఆ నిర్దేశించినటువంటి ఆ యొక్క పనులు గనక, కర్మలు గనక మనం చేయకపోతే భగవంతుడికి ఎంత కోపం వచ్చి ఉండాలి అని సాధకుడు ఊహిస్తున్నాడు. స్వతహాగా ఆయన కోపధారి కాదు, కానీ ఆయన విధించినటువంటి బాధ్యతలు కనుక మనం నెరవేర్చకపోతే ఎస్, హీఈస్ ఎవ్రీ రైట్ టు గెట్ యాంగ్రీ విత్ అస్ అనేటటువంటి విషయాన్ని గ్రహించినటువంటి ఉపాసకుడు రియలైజ్ అయ్యి ఆ పరమాత్మకు నమస్కారం చేస్తున్నాడు అని చెప్పేసి మనం అనుకోవాలి. కాబట్టి తర్వాత సో ప్రణతార్తిహరుడు. ఇంకోటి ఏంటంటే మానవుడికి పరమాత్మ ఎప్పుడు కనిపిస్తాడు? మానవుడికి పరమాత్మ ఎప్పుడు కనిపిస్తాడంటే పరమమైనటువంటి భక్తిలో పరమాత్మ దర్శనం అవుతుంది. మనసులో అనుకోండి, పరమమైనటువంటి భక్తిలో ఆ మహాదేవుడు కనిపిస్తాడు మనసులో. పరమమైనటువంటి జ్ఞాన నిష్టలో కూడా ఆ భగవంతుడు అన్ని చోట్ల ఉన్నట్టుగా మనకు గోచరిస్తాడు. అందుకనే ఈ ప్రహ్లాదుడు తండ్రి ప్రశ్నించాడు, ఎక్కడున్నాడు రా వాడు అంటే, ఇందుగలడందు లేడని సందేహం వలదు, చక్రి సర్వోపగతుడు అని చెప్పేసి అన్ని చోట్ల నేను దర్శిస్తున్నానయా ఆయన్ను అని చెప్పేసి అంటాడు. ఎందుకంటే భక్తి బాగా పండిపోయినటువంటి జ్ఞానం అయింది ఎవరిది? ప్రహ్లాదుడిది. అదేవిధంగా గోపికలు ఉన్నారు. గోపికలు ఏంటంటే మాధవానంతరం గోపికానంతరే మాధవ అని, అది ప్రతి గోపికతో కూడా ఆయన గోపికాలోలుడైనటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క దర్శనం చేసుకున్నారు గోపికలు. కానీ ఇంకొక విషయం ఏంటంటే పరమమైనటువంటి భక్తిలో, పరమమైనటువంటి జ్ఞాన నిష్టలోనే కాదు ఆ పరమాత్మ దర్శనం ఇచ్చేది. పరమమైనటువంటి భయంలో కూడా సర్వకాల సర్వావస్థల్లో భగవంతుడు గోచరిస్తాడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు రామాయణంలో ఒక బ్యూటిఫుల్ ఇన్స్టెన్స్ మనకు కనిపిస్తుంది. మారీచుడు ఉన్నాడు, మారీచ సుబాహులు ఇద్దరు కూడా ఏంటంటే ఆయన విశ్వామిత్ర యాగ సంరక్షణ చేయడానికి శ్రీరామచంద్రుడు వచ్చినప్పుడు లక్ష్మణ సమేతుడై బాణాలు వేశాడు. ఒక బాణం ఏంటంటే సుబాహుడి మీదకి వేశాడు, వాడు వెంటనే చచ్చాడు వాడు. రెండో బాణం ఏంటంటే మారీచుడిని తరిమి కొట్టి ఆ సముద్రం దాటిచ్చేసేసి లంకలో పడేటట్టుగా చేసింది. ఆ మారీచుడి పరిస్థితి ఏమిటంటే ఆ శ్రీరామచంద్రుడిని ఒక్కసారే చూశాడు అక్కడి నుంచి ఆయన బాణం వేస్తున్నట్టుగా. అంటే
ఇప్పుడు మన ఈ ఉపాసకుడికి మహాదేవుడు కనిపించిన రుద్రుడు కనిపించినట్టుగా సంధించినటువంటి బాణాన్ని పట్టుకొని ఆ మారీచుడికి శ్రీరామచంద్రుడు ఆ విధంగా కనిపించాడు. నెక్స్ట్ మినిట్లో ఏంటంటే ఆ బాణం వచ్చి తగిలింది వీపుకి, ఇంకా తరిమి కొట్టి లంకలో వారేసింది. ఆ తర్వాత అప్పటి నుంచి ఆయన ఈ చెడ్డ కృత్యాల వైపు వెళ్ళలే మారీచుడు, తపస్సు చేసుకుంటూ ఉండిపోయినాడట ఆ లంకలో. ఎంతవరకు ఆ యొక్క ఎవరు దట్ శూర్పణఖ వచ్చేసి ఆ రావణాసురుడితో కంప్లైంట్ చేసి రామచంద్రుడి యొక్క భార్య చాలా సుందరంగా సౌందర్యవతి, ఆవిడని కాస్త నువ్వు కిడ్నాప్ చేసి పట్టుకోరావాలా అంటే దానికి బెస్ట్ పర్సన్ ఈస్ మారీచుడు అని చెప్పేసి అని రావణాసురుడు మారీచుడిని పిలిపిస్తాడు. తపస్సు చేసుకుంటుంటే పిలిపిస్తాడు. ఆయనకి మామ ఏదో అవుతాడు. పిలిచేసే మామ నువ్వు వెళ్ళేసి ఈ పని చేయాలి నువ్వు అనేప్పటికీ వణికిపోతాడు. నేను ఆ శ్రీరామచంద్రుడితో నన్ను పెట్టుకోమంటావా? నేను నో, ఐ వాంట్ డూ వృక్షే చ పశ్యామి చీర కృష్ణాంజనాంబరం అని. నాకు ఎక్కడ చూసినా కూడా ఆ జింక చర్మధారి అయినటువంటి ఆ శ్రీరామచంద్రుడే కనపడి నన్ను భయపెడుతున్నాడయ్యా అని చెప్పేసి, అందుకని నేను అక్కడికి వెళ్ళేసి ఇప్పుడు మళ్ళీ ఆయన్ను వంచడమా? ఐ కెనాట్ డూ దట్ అంటాడు. ఆ రోజు ఆయన బాలుడుగా ఉన్నప్పుడు కొట్టిన దెబ్బకే నా వెన్నెముక ఇంకా నొప్పి పుట్టి ఎక్కడ చూసినాడు వృక్షేచ అంటే ఏ చెట్టును చూసినా కూడా పశ్యామి చూస్తున్నా ఎవరిని? చీర కృష్ణాజినాంబరం, ఆ జింక చర్మధారి అయినటువంటి ఆ యొక్క శ్రీరామచంద్రుడే నాకు కనిపిస్తున్నాడు. అందుకని నన్ను క్షమించు స్వామి, ఓ అరుడు, నేను వెళ్ళలేను నేను అని చెప్పేసి అని అంటాడు. నువ్వు కనుక వెళ్ళకపోయినట్టయితే నేను ఇక్కడే చంపేస్తానంటాడు. ఐ విల్ బిహెడ్ యూ అంటాడు రావణాసురుడు. చివరికి ఏంటంటే ఓకే నీ చేతిలో చచ్చేదానికంటే ఆ శ్రీరామచంద్రుడి చేతిలో నేను చస్తాను, అది మోక్షానికి కారకం అవుతుందని వెళ్ళిపోతాను. సో లైక్ దాట్ పరమమైనటువంటి భక్తిలోనూ జ్ఞానంలోనే కాదు, పరమమైనటువంటి భయంలో కూడా ఆ పరమాత్మ గోచరిస్తాడు. ఇక్కడేందంటే మనకు నమ్మకంలో ఆ ఉపాసకుడికి అన్నీ గుర్తొస్తున్నాయి. తాను చేసినటువంటి ఆ యొక్క అనుచితమైనటువంటి కార్యాలన్నీ గుర్తుకొచ్చి, స్వామి నేను ఇంతకుముందు పొరపాట్లు చేశానయ్యా, చాలా చేశాను, అందుకని నువ్వు ఈ విధంగా నా మీద కోపంతో ఈ ధనస్సును కాస్త బాణాన్ని సంధించి పట్టుకున్నావు, కానీ ఐ హ్యావ్ రియలైజ్డ్ మై మిస్టేక్స్ నౌ. నమస్తే నమస్తే నమస్తే, నీ కోపానికి నమస్కారం, నీ బాణానికి నమస్కారం, నీ ధనస్సుకు నమస్కారం, నీ బాహువులకు నమస్కారం, నన్ను కాపాడవయ్యా అని చెప్పేసి అంటున్నాడు. ఓకే సార్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.